స్టీవ్ జాబ్స్ ఈ పేరు వింటే యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్, యాపిల్ వాచ్ ఇలా ఆధునిక టెక్నాలజీని గుర్తు చేస్తాయి. కానీ మీకు తెలుసా, 1980 ఆ ప్రాంతాల్లో స్టీవ్ జాబ్స్ తన స్వంత యాపిల్ కంపెనీ నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. అప్పటి నుండి బుద్ధిజంలోని అంశాల ద్వారా తనని తాను మలుచుకుని కాలిగ్రఫీ నేర్చుకుని వేరే కంపెనీ పెట్టి మళ్ళీ యాపిల్లోకి వచ్చి ప్రపంచానికి మెరుగైన డిజైన్ ద్వారా సరికొత్త ఆవిష్కరణలు అంటే ఏంటో చూపి తన సత్తా చాటాడు. స్టీవ్ జాబ్స్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఇచ్చిన గొప్ప మోటివేషనల్ స్పీచ్ చూడకపోతే ఈ వీడియో అయ్యాక తప్పక చూడండి. అతని స్టాన్ఫర్డ్ ప్రసంగం మొత్తం ప్రపంచాన్ని కదిలించింది. కానీ అదే వ్యక్తి ఆఖరి మాటలు వింటే టెక్నాలజీ ప్రపంచంలో ఇంత పెద్ద విప్లవం తెచ్చిన వ్యక్తి చనిపోతున్నప్పుడు ప్రపంచానికి ఏం చెప్పాడో తెలిస్తే షాక్ అవుతారు. మనందరికీ తెలిసినట్లుగా చనిపోయే వ్యక్తి ఎప్పుడూ అబద్ధం చెప్పడు. ఒక వైరల్ కథ ప్రకారం 56 సంవత్సరాల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు స్టీవ్ జాబ్స్ బిలియనేర్. తన ఆరోగ్యం, సంపద మరియు కుటుంబం గురించి స్టీవ్ జాబ్స్ తన చివరి మాటల్లో ఏమన్నాడంటే, నేను వ్యాపార ప్రపంచంలో విజయ శిఖరాలను చేరుకున్నాను. ఇతరుల దృష్టిలో నా జీవితం విజయానికి ప్రతీక. అయితే పని తప్ప నాకు వేరే ఆనందం తెలియదు. చివరికి సంపాదనకే అంకితం అయిపోయాను. ఇప్పుడు మరణశయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్న నేను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళు నేను చాలా గర్వంగా భావించిన గుర్తింపు మరియు సంపద ఎందుకు కొరగామని అనిపిస్తుంది. ఈ నిశీరాత్రుల్లో నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడు అనిపిస్తుంది, జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలు, అనుబంధాలు, చిన్నపాటి కలలు, కోరికలు, సేవ, ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకే నేనే ఉదాహరణ. ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులు, అందమైన జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి, మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. నిజం అంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపటానికి ఒక డ్రైవర్ను నియమించుకోవచ్చు, నీ కోసం డబ్బు సంపాదించే ఉద్యోగులను నియమించుకోవచ్చు. కానీ నీ జబ్బును, బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం కోట్లు ఖర్చు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. భౌతిక వస్తువులు కోల్పోతే వాటిని కొనుక్కోవచ్చు లేదా మార్పు చేసుకోవచ్చు. నీవు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు, తెరపడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి రాదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు. మన వయసు పెరిగే కొద్దీ, జ్ఞానవంతులమైన కొద్దీ మనం మెల్లగా గ్రహిస్తాం. $300 లేదా $30 వాచ్ ధరించినా రెండూ ఒకే సమయం చెబుతాయి. మనం $300 లేదా $30 పర్సు, హ్యాండ్ బ్యాగ్ తీసుకువెళ్ళినా లోపల ఉండే డబ్బు ఒకటే. మనం $1,50,000 కారును లేదా $30,000 కారును డ్రైవ్ చేసినా రహదారి మరియు దూరం ఒకటే ఉంటుంది, మరియు మనం అదే గమ్యస్థానానికి చేరుకుంటాం. మనం $300 లేదా $10 వైన్ బాటిల్ తాగినా హ్యాంగ్ ఓవర్ ఒకటే. మనం నివసించే ఇల్లు 300 లేదా 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒంటరితనం ఒకటే. దీని ద్వారా నీ నిజమైన అంతర్గత ఆనందం ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువుల నుండి రాదు అని మీరు గ్రహిస్తారు. మీరు ఫస్ట్ క్లాస్లో ప్రయాణించినా లేదా ఎకానమీలో ప్రయాణించినా విమానం కూలిపోతే మీరు దాంతో పాటు కిందకు పోతారు. కాబట్టి మీరు ఎవరితో నిత్యం ఈ ప్రపంచాన్ని గురించి నవ్వుతూ, తుళ్ళుతూ మాట్లాడతారో, ఆడుతూ పాడుతూ ఉంటారో అలాంటి సహచరులు, స్నేహితులు మరియు పాత స్నేహితులు, సోదరులు మరియు సోదరీమణులు మీకు కలిగి ఉండడం నిజమైన సంతోషమని మీరు గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. చివరిగా జీవితానికి సంబంధించి 5 కాదనలేని వాస్తవాలు ఏమిటంటే, 1. మీ పిల్లలను ధనవంతులుగా తీర్చిదిద్దకండి. సంతోషంగా ఉండేలా వారికి బోధించండి. అప్పుడు వారు పెద్దయ్యాక వస్తువుల విలువ తెలుస్తుంది, ధర కాదు. లండన్లో ఉత్తమ అవార్డు పొందిన మాటల ద్వారా మనం తెలియాల్సినవి: మీ ఆహారాన్ని మీ మందులుగా తినండి, లేకుంటే మందులే ఆహారంగా తినాల్సి వస్తుంది. 3. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని మరొకరి కోసం ఎప్పటికీ విడిచిపెట్టడు. ఎందుకంటే వదిలిపెట్టడానికి 100 కారణాలు ఉన్నప్పటికీ వారు మీతో ఉండడానికి ఒక్క కారణాన్ని కనుగొంటారు. 4. మనిషికి మనిషి అవడానికి చాలా తేడా ఉంది. అది కొద్ది మంది మాత్రమే నిజంగా అర్థం చేసుకుంటారు. 5.
మీరు పుట్టినప్పుడు మీరు ప్రేమించబడతారు, మీరు చనిపోయినప్పుడు మీరు ప్రేమించబడతారు. మధ్యలోనే మీరు మేనేజ్ చేయవలసి ఉంటుంది. మీరు వేగంగా నడవాలనుకుంటే మీరు ఒంటరిగా నడవవలసి ఉంటుంది. కానీ మీరు చాలా దూరం వెళ్ళాలనుకుంటే మీరు ఎవరితోనైనా నడవవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. ప్రపంచంలో 6 గొప్ప వైద్యులు ఉన్నారు. మొదటిది సూర్యకాంతి, రెండవది విశ్రాంతి, మూడవది ఆహారం, నాలుగవది వ్యాయామం, ఐదవది ఆత్మవిశ్వాసం మరియు ఆరవది మన స్నేహితులు. జీవితంలో ఎల్లప్పుడూ మన స్నేహితులను కలిగి ఉండాలి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి. ఫ్రెండ్స్, స్టీవ్ జాబ్స్ యొక్క చివరి మాటలు విశేషమైనవి, ఎల్లప్పుడూ గుర్తుంచుకోదగ్గవి. స్టే హంగ్రీ, స్టే ఫులిష్.